పార్వతీపురం మన్యం జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా అందుకుంటున్నాయి. డీకోసిల పంచాయతీ పరిధిలోని గంజిగడ్డ గ్రామానికి బీటీ రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శంకుస్థాపన చేశారు. ప్రత్యేకంగా స్వయంగా జేసీబీ నడిపి భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రతి మారుమూల గ్రామానికి పక్కా రహదారులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అలాగే గ్రామస్తుల అభ్యర్థన మేరకు ఎస్సీ కాలనీలో సీసీ రోడ్ నిర్మాణం రచ్చబండ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ముందుగా మీ అందరికీ మన తెలుగు పండుగ, తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు తెలుగు వారికి మొదటి పండుగ. ఎంత మంచి పండుగ రోజు మీ ఊరికి ఎందుకు వచ్చానో తెలుసా? ఈ ఊరు వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు. ఇంతకు ముందు నుంచి చాలా సార్లు మీ ఊరు వాళ్ళు మోసపోయారు. ఇక్కడ లోకల్ నాయకుడు ఎవడైతే ఉన్నాడో ఆ నాయకుడి చేతిలో, ఆ నాయకుడి మాటలకి విపరీతంగా మోసపోయిన బాధితులు ఎవరైనా ఉన్నారంటే అది మీ గ్రామం అని మరొకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. కొత్త సంవత్సరం రోజు మీకు కొత్త అవకాశాలని, మీ ఊరికి కొత్తతనాన్ని ఇవ్వాలని ఎంత పెద్ద నియోజకవర్గంలో మీ గ్రామాన్ని ఎన్నుకోవడానికి ప్రధాన కారణం అది. ఇప్పుడు ఈ తల్లి అడిగింది, నాకు రచ్చబండ కావాలి, ఇంకో రోడ్డు కావాలని. గత 5 సంవత్సరాల నుంచి ఈమె నోరు రచ్చబండ గురించి మాట్లాడలేదు, రోడ్డు గురించి మాట్లాడలేదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే ప్రజలకు కూడా తెలుసు, ఈయనే పనులు చేస్తారు. తెలుగుదేశం ప్రభుత్వమే రోడ్లు వేస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వమే రచ్చబండలు కడుతుంది. వీళ్ళే అడగగలుగుతాము. బయట అడిగితే ఏం చేస్తారంటే లోపమేసి అంటారు, ఇంకెక్కువ మాట్లాడితే బయటికి పంపిస్తారు, లేదు అంటే పెన్షన్ తీసేస్తారు. ఇంకొంచెం గట్టిగా అడిగితే రేషన్ కార్డు పోతుంది, ఇంకొంచెం గట్టిగా అడిగితే హౌస్ రాదు, ఇంకొంచెం గట్టిగా అడిగితే పోల్ తీసేస్తారు. ఇవన్నీ బయలుకి మీ అందరికీ చెప్తున్నా, నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీకోసం బ్రతుకుతున్నాడు. ఆయన డబ్బుల కోసం, పవర్ కోసం, దేనికోసం ముఖ్యమంత్రి అవ్వలేదు. తెలుగు వారి ప్రజలకి మంచి చేయాలి, తెలుగు వారిని అభివృద్ధి చేయాలి, తెలుగు వారిని ఈ ప్రపంచ స్థాయి మనుషులు చేయాలని ఆలోచన. అందుకనే గిరిజన గ్రామాలకి అత్యధిక ప్రాధాన్యత. నేను వచ్చినట్టునే ఇచ్చిన మొదటి రోడ్ ఏంటి తెలుసా? ఈ రోడ్డే. నేను వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటి రోడ్డు మీ ఊరికే చేశాను ఓపెనింగ్.